కడప నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా పోటీ చేసే నిమిత్తం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటరు, అలానే పార్లమెంట్ సభ్యులు చిన్నసీన్ గారు, అలానే పార్లమెంట్ సభ్యులు బెల్లాం చంద్రశేఖర్ గారు, సోదరి నగర మేయర్ విజయలక్ష్మి, అలానే చిరంజీవి డిప్యూటీ మేయర్ లయ, ఇతర పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యేకంగా ఓటు అడుగుతున్నా అన్న ఆలోచన మా మనసులో లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం నిరంతరం ప్రజల మధ్య నుండే వ్యక్తులమి ప్రజలు కూడా మమ్మల్ని ఎలక్షన్లు వచ్చేవి వస్తున్నారన్న ఆలోచన లేకుండా ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలానే పార్లమెంటు సభ్యులు. మేమేం చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం. అలానే 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం. 70% ఈ నియోజకవర్గంలో 70% రోడ్లు కానీ, కాలువలు కానీ, లైటింగ్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. సుందరీకరణ కూడా చేశాము. ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము. అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము. ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము. రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతాం. ఓటు అడిగే విధానం 2 విధానాలు. ఒకటి, మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి, చేస్తామని పనులు చెప్పి ఓటు అడగడం ఒక విధానం అయితే, చేసిన పనులేవి లేక చేయగలమనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లు అడగడం రెండో రకం. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం. చెప్పిన పనులు, చేసిన పనులు చెప్పడానికి సమయం లేక కొన్ని చెప్పి కొన్ని చెప్పలేని పరిస్థితి. అన్ని పనులు చేసాం. చంద్రశేఖర్ గారు చెప్పారు, కరోనా లాంటి కష్టకాలం వస్తే ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది, ప్రజలకు అండగా నిలబడాల్సిన రాజకీయ పార్టీలు ఎవరి మటకాలు ఉంటున్న పరిస్థితిలో కష్టమో నష్టమో ప్రజలు మమ్మల్ని నమ్మి ఉన్నారు, ప్రజలకి ధైర్యం చెప్పాలి, ప్రజలకు అండగా నిలబడాలని మా ఆరోగ్యాలు పక్కన పెట్టి ధైర్యంగా వచ్చి ప్రజలకి ధైర్యం చెప్పిన పరిస్థితి యావత్ విజయనగరం నియోజకవర్గ ప్రజానికం చూశారు. మా సేవలు పొందారు కరోనా సమయంలో. అందుకు మేము ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నాం. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన గడప గడప కార్యక్రమంలో మట్టి రోడ్ల మీద వెళ్ళి గడప గడప కార్యక్రమం చేస్తే ఈరోజు అదే మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు చేసి ఆ రోడ్ల మీద వెళ్ళి ఓట్లు అడుగుతుంటే మాకు ధైర్యం, గర్వం రెండూ కూడా ఉన్నాయని చెప్తూ పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ, మరి జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నసీన్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు బెల్లాం చంద్రశేఖర్ గారు ఇచ్చిన సహాయ సహకారాలతో జిల్లా కేంద్రాన్ని మనందరి బాధ్యత, మనందరం ఉమ్మడిగా అభివృద్ధి చెందించాలన్న ఒక ఆలోచనతో అందరూ కలిసికట్టుగా చేశాం. కాబట్టే ఈరోజు మేము ధైర్యంగా జిల్లాలో ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నామని చెబుతూ, మరి ప్రతిపక్ష పార్టీలు ఏ ఆరోపణలు చేసినా ప్రజలకు ఇంకా ఓటేసే సమయం ఉంది. 13 మే వరకు సమయం ఉంది. చేసిన ఆరోపణలు వాస్తవం లేదో ఎంక్వైరీలు చేసుకోవడం, ఆలోచన చేసుకుంటే నిస్వార్థంగా పనిచేసిన మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము అనేక సందర్భాల్లో చెప్తుంటాం. ఈ విజయనగరం చాలా చిన్న ఊరు. ఏ చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న మంచి జరిగినా ప్రజలందరికీ తెలిసే విధంగానే జరుగుతాయి. ఇవాళ మేము కరోనా సమయంలో చేసిన సేవ ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే కరోనా తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు, 50 సీట్లకు కానీ 1 సీట్ ప్రతిపక్ష పార్టీకి, 1 సీట్ ఇండిపెండెంట్కి ఇస్తే 48 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే మేము చేసిన సేవను గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేస్తున్న పని విధానాన్ని చూస్తున్నారు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. ఆ విధంగానే ప్రజలు ఆహ్వానిస్తున్నారని తెలియజేస్తూ, ఇచ్చిన 2 ఓట్లకి ఒకటి పార్లమెంట్ సభ్యునిగా బెల్లాం చంద్రశేఖర్ గారికి, ఒకటి కోలగట్ల వీరబసవయ్య శాసనసభ్యునిగా నాకు వేసి పర్లాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ,
తీసుకున్న చొరవతో జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే గెలిచామో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియదు.